అందరికీ నమస్కారం అండి. అమరావతి రైతులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని భేటీ అయ్యారన్న వార్త సంచలనం సృష్టించింది ఆంధ్రప్రదేశ్లో. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆయన 3 రాజధానుల సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారే నేడు తమ సమస్యల పరిష్కారం కోసం అదే గడప తొక్కడం ఏంటన్న సందేహాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. విషయం ఏంటంటే, వైసీపీ హయాంలో 3 రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వేలాది మంది రైతులు సుదీర్ఘకాలం పాటు రోడ్లెక్కి నిరసనలు ప్రదర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్ళకు కూడా పూజలు చేశారు. అదేవిధంగా శాపనార్థాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు రైతులు. అలాంటిది ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేస్తుందన్నమాట. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అమరావతి రైతులు భేటీ జరిగింది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటాలు జరిపిన అదే రైతులు, అదేవిధంగా పాదయాత్రలు చేసిన పాత అమరావతి రైతుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ భేటీలో లేరు. వీరంతా కొత్త రైతులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి విస్తరణ కోసం 2వ విడత భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించిందనమాట. అయితే ఇందులో భాగంగా నూతనంగా భూములు కోల్పోతున్న కొందరు రైతులు మాత్రం ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న రైతులు కొందరు తమకు అన్యాయం జరుగుతుందంటూ జగన్మోహన్ రెడ్డి వద్దకు వచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ లోపల వెలుపల గలం ఇప్పాలని, తమ పక్షాన నిలబడి కూటమి ప్రభుత్వంపై పోరాడాలని వారు జగన్మోహన్ రెడ్డిని కోరారని తెలుస్తుంది. ముఖ్యంగా వీరిలో అత్యధికులు భూ సమీకరణను వ్యతిరేకించిన వారే కావడం గమనార్హం. మొత్తం మీద కొత్త రైతులకు అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారని స్పష్టంగా తెలుస్తుంది.